ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం అక్టోబర్ 18 శనివారం రోజు జరుపుకునేటువంటి ధనత్రయోదశి రోజున అపమృత్యు దోష నివారణకు పెట్టేటువంటి యమదీపం ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, అలాగే యమదీపం విశిష్టత ఏమిటో, కథ ఏమిటో, యమదీపం పెట్టిన తర్వాత ఆ దీపాలను ఏం చేయాలి అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. 5 రోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధనత్రయోదశిగా జరుపుకుంటాం. ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి రోజు యమధర్మరాజును గుర్తుగా యమదీపాన్ని వెలిగించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ యమదీపం వెలిగించిన వారికి అకాల మరణం నుంచి ఉపశమనం లభిస్తుందని, అపమృత్యు దోష నివారణకు ఈ యమదీపాన్ని వెలిగిస్తారు. ఈ 2025 సంవత్సరంలో ధనత్రయోదశి ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం శరదృతువు దక్షిణాయనం ఆశ్వయుజ మాసం త్రయోదశి తిథి అక్టోబర్ 18 శనివారం మధ్యాహ్నం 12:18 ప్రారంభమై అక్టోబర్ 19 ఆదివారం మధ్యాహ్నం 1:51 ముగుస్తుందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. సూర్యోదయానికి త్రయోదశి తిథి అనేది అక్టోబర్ 19న ఉంది. కానీ ధనత్రయోదశి రోజు చేసే లక్ష్మీ కుబేర పూజ అనేది సాయంత్రం వేళల్లో చేస్తాం కాబట్టి త్రయోదశి తిథి అనేది సాయంత్రం వేళల్లో అక్టోబర్ 18న ఉన్నది కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ధనత్రయోదశి పండుగను అక్టోబర్ 18 శనివారం రోజు జరుపుకొనున్నాము. అలాగే ఈరోజు విశేషంగా చేసే లక్ష్మీ కుబేర పూజ సమయం అనేది అక్టోబర్ 18 శనివారం సాయంత్రం 5:40 నుండి రాత్రి 8:10 లోపు పూజ ప్రారంభించుకుంటే మంచిదండి. యమదీపాన్ని ఎప్పుడైనా సూర్యాస్తమయం తర్వాత అంటే ప్రదోషకాలంలో ఈ యమదీపాన్ని వెలిగిస్తారు. ఈ రోజున అంటే అక్టోబర్ 18 శనివారం రోజున సాయంత్రం 5:36 నుండి 6:05 వరకు ఈ పూజ శుభ సమయం అనేది ఉన్నదండి. అసలు యమదీపాన్ని ఎలా ఎక్కడ వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. యమదీపానికి మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపాన్ని వెలిగించుకోవచ్చు. మన ఇంటికి ప్రధాన ద్వారం గుమ్మం ఉంటుంది కదండి, దానికి కుడివైపున ఈ యమదీపాన్ని ఏర్పాటు చేసుకుంటేందుకు ముందుగా అక్కడ పసుపుతో చక్కగా అలికి దానిపైన ముగ్గు వేసి దానిపైన ఇత్తడి ప్లేటు కానీ లేదంటే తమలపాకు కానీ అమర్చుకోవాలి. దానిపైన గల్లుప్పు కానీ బియ్యం కానీ గోధుమలు కానీ ఒక గుప్పెడు పరుచుకొని దానిపైన మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదను కానీ ఏర్పాటు చేసుకోవాలండి. మట్టి ప్రమిదలు తీసుకున్నట్లయితే 2గా తీసుకోవాలి. 2గా అంటే ఒక దాంట్లో ఒకటి జోడించి తీసుకోవాలి. ఈ దీపాంతలను కుంకుమతో అలంకరించుకొని దానిలోకి నువ్వుల నూనె పోసుకోవాలి. దీనిలోకి 6 ఒత్తుల్ని తీసుకొని 2 జతగా 3 దీపాలను వెలిగించుకోవాలి. యముడిని దక్షిణ దిశకు అధిపతిగా భావిస్తాం కాబట్టి ఈ యమదీపాన్ని దక్షిణ దిక్కుగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ యమదీపాన్ని ఇంట్లో ఎవరైనా ఒకరు వెలిగిస్తే సరిపోతుందండి. ముఖ్యంగా ఇంటి ఇల్లాలు వెలిగిస్తే మరీ మంచిది. ఈ దీపాన్ని వెలిగించాక దీనిని పూలతో అలంకరించుకొని నైవేద్యంగా పాలు కానీ అరటిపండు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఈ దీపాలు రాత్రంతా వెలుగుతూ ఉండేలా చూసుకుంటే మంచిదండి. ఒకవేళ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ దీపాలను ఏం చేయాలి అని చాలామందికి ఉన్న సందేహం కదా. దీపాలను కొండెక్కిన తర్వాత వాటన్నిటినీ పారే నీటిలో కానీ చెట్ల మొదల్లో కానీ వేసుకుంటే మంచిదండి. నైవేద్యంగా పెట్టిన దాన్ని కుటుంబ సభ్యులంతా స్వీకరిస్తే మంచిది. ఒకవేళ మట్టితో చేసిన ప్రమిదలైతే వాటిని మరలా శుభ్రంగా కడుక్కొని వాడుకోవచ్చండి. కానీ పూజలకు మాత్రం ఈ ప్రమిదలను వాడకపోవడం మంచిది. అలాగే వీటిని ఇంట్లోకి కూడా తీసుకురాకపోవడం మంచిది. ఈ యమదీపం వెనక అత్యంత ఆసక్తికరమైన పురాణ కథ ఒకటి ఉందండి. వివాహం జరిగిన కొన్ని రోజులకే భర్త చనిపోతాడని తెలిసి కూడా వివాహం చేసుకున్న ఓ రాజకుమారి ఆసక్తికర కథ ఇది. పూర్వం హిమ అనే రాజుకు లేక ఓ కొడుకు పుట్టాడట. అతని జాతకం చూసిన పండితులు అతనికి వివాహం జరిగితే 4 రోజునే చనిపోతాడని చెప్పారట. ఆ మాట విన్న రాజు తీవ్ర ఆందోళన చెంది కుమారుడు దక్కితే చాలనుకొని అసలు పెళ్ళే చేయకూడదని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో రాజకుమారుణ్ణి ఓ రాకుమారి వలిచింది. అతన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. నీకు వైదవ్యం ప్రాప్తిస్తుంది, నా కుమారుడితో వివాహం అనే మాట మర్చిపోవాలని సూచిస్తాడు. కానీ తన నిర్ణయానికి తిరుగులేదని, తన సౌభాగ్యాన్ని కాపాడుకోవడమే కాదు, మీకు పుత్రశోకం కలగకుండా చూసుకునే బాధ్యత నాది అని నమ్మకంగా చెప్పింది. అలా పెళ్లి జరిగిపోతుంది. 4వ రోజు రానే వచ్చింది. అదే రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి. రాకుమారుడికి ఏ క్షణమైనా మృత్యువు కబలించవచ్చు. ఈ విషయం ముందే తెలిసిన రాకుమారుడి గది ముందు బంగారు నగలు, ఇతర ఆభరణాలను రాశులుగా పోసింది. దీపాలు వెలిగించింది. రాజప్రసాదం అంతా దీపాలు, బంగారు వెలుగు జిలుగులతో వెలిగిపోతుంది. సంపదతో పాటు సౌభాగ్యాన్ని ఇచ్చి లక్ష్మీదేవిని స్తుతిస్తూ పాటలు పాడుతుంటుంది. అదే సమయంలో రాకుమారుడి ప్రాణాలు హరించేందుకు యముడు పాము రూపంలో రాజమహల్లోకి వస్తాడు. కానీ ఓ పక్క దీపాల వెలుగులు, మరో పక్క దగదగా మెరిసిపోతున్న బంగారు నగల మీద పడిన దీపకాంతి వల్ల యముడి కళ్ళు జిగేలుమన్నాయి, కళ్ళు చెదిరాయి. యువరాణి పాటలకు మైమర్చిపోయాడు. కానీ అప్పటికే మృత్యుగడియలు దాటిపోయాయి. దీంతో సమవర్తి అయిన యముడు రాకుమారుడి ప్రాణాలు తీసుకోకుండానే తిరిగి వెళ్ళిపోయాడు. అలా 4వ రోజు రాకుమారుడు మృత్యుపీడ తొలగిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.